వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మన గృహవాస్తులో అనేక వస్తువులు అనేక ప్రాంతాల్లో పెట్టుకుంటూ ఉంటాం. ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు ఒక పద్ధతి ఉంది. ధనం అంటే డబ్బులు నిర్వహించేటువంటి ప్రదేశం, అలాగే బంగారపు వస్తువులు, అతి విలువైనటువంటి వస్తువులు పెట్టేటువంటి ప్రదేశానికి అధిపతి గురుడు. ఆ గురుడి యొక్క ప్రభావ దోషం ఉండడం వల్ల పెట్టిన వస్తువులు వేరే వేరే చోట్ల మారిపోవడం, మనం ఓ చోట పెట్టి ఇంకో చోట పెట్టి తిరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే పూజా సామాగ్రి పెట్టుకుంటే పూజా గదికి బంగారానికి, ధనానికి, విలువైనటువంటి వస్తువులకి కూడా ప్రభావవంతమైనటువంటి వాడు, వాటిని ఒక అజమాయిషీ చేసేటువంటి వాడు గురుడు. కాబట్టి గురుని యొక్క దోషం కనుక ఉన్నట్లయితే మన జాతకంలో ఈ పూజా ప్రాంతాల్లో కానీ ఇలాంటి చోట కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పెట్టిన చోట ఆ వస్తువు కనపడదు, బంగారు వస్తువులు కానీ మరొకటి కానీ. అలాగే కాబట్టి మనం వాటిని ఆలోచించి దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల మంచిది.